బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ 3 రోజులుగా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలి, పరిష్కరించే వరకు తన పోరాటం కొనసాగుతుందంటూ కూడా మొదటి రోజు చెప్పారు. అదే మాట మీద 3 రోజులుగా ఆయన దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ప్రతి నిమిషానికి కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే వైద్యులు కూడా పరీక్షలు నిర్వహించి నిమిషానికి ఇబ్బందికరంగా మారుతూ ఉంది. వెంటనే దీనికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ నిర్ణయం తీసుకోవాలి, ఆయనకి ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు రామచంద్ర యాదవ్కు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన దీక్ష ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ దీక్ష ఏ విధంగా కొనసాగుతుంది? మీరు చూస్తున్నారు, బీసీలకు సంబంధించిన 5 న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం బీసీ ధర్మదీక్ష పేరుతో గత 3 రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదంటే తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీసీలపైనున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఇప్పటి వరకు బీసీలను వంచింది, బీసీలకు హామీలు ఇచ్చి మోసం చేసింది చాలు. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని బీసీలకు ఇచ్చిన హామీలను, బీసీ ధర్మదీక్ష యొక్క 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చినట్టయితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనైనా ఈ దీక్ష కొనసాగుతుంది. వెనకడుగు వేసే ప్రశ్నే లేదని తెలియజేస్తున్నాను. సరే, ఇంత పెద్ద ఎత్తున మీరు దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలామంది మిమ్మల్ని అభిమానించేటువంటి ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది? బీసీ ధర్మదీక్షకు కేవలం బీసీలు మాత్రమే కాదు, అన్ని వర్గాల నాయకులు, మేధావులు, ప్రజలు మద్దతిస్తున్నారు. ఇవి న్యాయపరమైన డిమాండ్లని అన్ని వర్గాలు గుర్తించారు. ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు. అయినప్పటికీ కూడా బీసీలను అణగదొక్కాలనే కారణంతో ఈరోజు కుట్రలు చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి. దీనికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సంబంధించి రామచంద్ర యాదవ్ మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లతో వాటిని నెరవేర్చాలంటూ కూడా ఆయన దీక్ష కూర్చున్నటువంటి నిమిషంలో ఏ మాట అయితే చెప్పారో, ఇప్పుడు 3వ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న అదే మాట మీద ఉన్నారు.